Hi students, good morning. My name is Shankar, chemistry lecturer. ప్రీవియస్ వీడియోస్లో మనము ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో అయితే మనము బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అలిఫాటిక్ అమైన్స్ చెప్పుకుంటున్నాము. ఇవన్నీ ఎక్కడ చెప్పుకుంటున్నాము? ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్లో చెప్పుకుంటున్నాము. సో బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అలిఫాటిక్ అమైన్స్కి మనము కొంచెం బేసిక్ చెప్పుకున్నాము మరియు కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. ఫర్దర్ దాని కంటిన్యూషన్ కొంచెము టాపిక్ ఉన్నది చెప్పుకుందాము. చూడమ్మా. సో ఈ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్, సో అమైన్స్ మీ చెప్పేశాను. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షరీ అమైన్. నైట్రోజన్కి 3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయితే టెర్షరీ అమైన్ అంటాము, 2 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయితే సెకండరీ అమైన్ అంటామని. సో ఇక్కడ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్కి వచ్చాక మొత్తం ఒక మరలా 2 టైప్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ ఇన్ గ్యాసియస్ ఫేస్ ఆర్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. In gaseous phase or in non-polar solvent. Solvents 2 types, polar solvent, non-polar solvent. అవి వేరే టాపిక్ లో డిస్కస్ చేస్తాము. సో ఏదైతే వాళ్ళు అమైన్స్ ఇచ్చారో అమైన్స్ యొక్క బేసిక్ స్ట్రెంత్ చెప్పమన్నారంటే వాళ్ళు కండిషన్స్ ఇస్తారు. ఇచ్చినవి గ్యాసెస్ ఫేజ్. గ్యాసెస్ ఫేజ్ అంటే ఏంటి? అన్ని గ్యాసెస్ స్టేట్ లో ఉన్నవి అంటాం. లేకపోతే ఇచ్చిన అమైన్స్ మొత్తము నాన్ పోలార్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేసి ఉండాలి అని. సో కాబట్టి బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ ఫస్ట్ వచ్చేసరికి గ్యాసెస్ ఫేస్ లో ఉన్నా లేకపోతే నాన్ పోలార్ సాల్వెంట్ లో ఉన్నా. రెండో కేసు వచ్చేసరికి బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ ఇన్ పోలార్ సాల్వెంట్. సో కొన్ని అమైన్స్ ఇచ్చారు, వాటి పోలార్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేశారు. సో ఈ కేసులో ఒక బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఉంటుంది, ఈ కేసులో ఇంకొక వేరే ఆర్డర్ ఉంటుంది. కాబట్టి రెండింటిని మనము వేరువేరుగా చెప్పుకుంటాము. మొత్తం 2 కేసెస్. ఈ సెకండ్ కేసులో మరలా ఇంకొక 2 కేసెస్ ఉన్నాయి. దాన్ని థర్డ్ గా రాశాను, నో ప్రాబ్లం. ఫస్ట్ చెప్పుకుందాం. సో బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ ఎక్కడ? గ్యాసెస్ స్టేట్ లో కానీ నాన్ పోలార్ సాల్వెంట్ లో కానీ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆర్డర్ ఏంటంటే టెర్షరీ అమైన్ అనేది మోర్ బేసిక్ సెకండరీ అమైన్, నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ అమైన్, లాస్ట్ వచ్చేళ్ళకి అమ్మోనియా. సో గ్యాసెస్ ఫేస్ లో అయినా నాన్ పోలార్ సాల్వెంట్ లో అయినా టెర్షరీ అమైన్ మోర్ బేసిక్ అన్నాం. టెర్షరీ అమైన్ అంటే ఏంటి? 3 ఆల్కైల్ గ్రూప్స్ నైట్రోజన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయినాయి. సో ఎందుకని టెర్షరీ అమైన్ మోర్ బేసిక్? ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్. ఆర్ మనం ఏ లాంగ్వేజ్ వాడుతున్నాము? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటున్నాము. సో ఈ కేసులో వచ్చేసరికి ఆల్కైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఆల్కైల్ గ్రూప్స్ ఎన్ని? 3. అవి ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసే 3 ఆల్కైల్ గ్రూప్స్. సో నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అవైలబిలిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. లోన్ పేర్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయితే డొనేటింగ్ కెపాసిటీ ఏమైంది? పెరిగింది. సో లోన్ పేర్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయితే పక్క వాళ్ళకి డొనేట్ చేయడం ఏమవుద్ది? ఈజీ అవుతుంది. సో మోర్ ఈజ్ ద డొనేటింగ్ కెపాసిటీ, మోర్ ఈజ్ ద బేసిక్ నేచర్. సో ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ మనకి ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఫ్రెండ్స్ గా బిహేవ్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో పక్క వాళ్ళకి డొనేట్ చేయడం కోసం నేను రెడీగా ఉంటే నాకు హెల్ప్ చేయడానికి ఇంకా వేరే వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు? ఈ ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ వచ్చేసరికి ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఈజీగా వేరే వాళ్ళకి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయగలను. ఇక్కడ వచ్చేసరికి 2 ఆల్కైల్ గ్రూప్స్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వీటితో పోల్చుకుంటే లెస్ డొనేటింగ్ టెండెన్సీ కాబట్టి లెస్ బేసిక్ నేచర్. ఇక్కడ వచ్చేసరికి ఒకరు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ కేసు వచ్చేసరికి ఎటువంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ లేదు, ఎటువంటి హెల్ప్ లేదు. కాబట్టి ఇది సింపుల్ గా మీకు ఈజీగా అర్థమైంది. టెర్షరీ అమైన్, సెకండరీ, ప్రైమరీ, లాస్ట్ వచ్చి అమ్మోనియా. సింపుల్ గా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 3-2-1 ఆర్డర్ ఏంటి? 3-2-1 ఆర్డర్. ఎక్కడ? గ్యాసెస్ ఫేజ్ లో అయినా లేకపోతే పోలార్ సాల్వెంట్ లో అయినా, నాన్ పోలార్ సాల్వెంట్ లో అయినా, గ్యాసెస్ ఫేజ్ లో అయినా, నాన్ పోలార్ సాల్వెంట్ లో అయినా. బట్ కానీ పోలార్ సాల్వెంట్ వచ్చేళ్ళకి అక్కడ వచ్చేళ్ళకి 3-2-1 చెప్పుకున్నాము. పోలార్ సాల్వెంట్ లో 3-2-1 ఆర్డర్ కాదు, దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. పోలార్ సాల్వెంట్ లో సాల్వేషన్ జరుగుతుంది. సాల్వేషన్ వల్ల ఆర్డర్ వచ్చేది చూడడం మాయవద్దు. సెకండరీ అమైన్, నెక్స్ట్ టెర్షరీ, నెక్స్ట్ ప్రైమరీ, నెక్స్ట్ అమ్మోనియా. సో 3-2-1 ఆర్డర్ ఏమైంది? 2-3-1 అయింది.
231 అయింది. అది ఎప్పుడంటే ఈ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి మిథైల్ కాకుండా ఉంటే. సో ఏవైతే ఈ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి మిథైల్ కాకుండా ఎవరైనా కావచ్చు. ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, ఎక్సెప్ట్ మిథైల్కి వచ్చేసరికి 231 సెకండరీ అమైన్ మోర్ బేసిక్ దాన్ టెర్షరీ మోర్ బేసిక్ దాన్ ప్రైమరీ. ఎక్కడ ఎక్సెప్ట్ మిథైల్ ఉంటే మటుకి ఈ ఆర్డర్ కాదు. మిథైల్ కాకుండా ఏవైతే ఆర్ గ్రూప్స్ ఉన్నాయో, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయో, మిథైల్ కాకుండా మిగతా అన్ని ఆల్కైల్ గ్రూప్స్ కి ఇథైల్, ప్రొపైల్, మిథైల్ మిగతాకి 231. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఎక్సెప్షన్ చెప్పుకున్నాము. మిథైల్ ఉంటే 231 కాదు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఉంటే, సో వాట్ ఎవర్ ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్ అనేది మిథైల్ అయితే, ఆర్డర్ అనేది సెకండరీ అమైన్, ప్రైమరీ అమైన్, టెర్షరీ అమైన్. ఇది కూడా ఎక్కడ పోలార్ సాల్వెంట్ లోనే. దయచేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో పోలార్ సాల్వెంట్ లో 231 ఆర్డర్. ఇప్పుడు ఇఫ్ ఆర్ మిథైల్ కాకపోతే, ఇఫ్ ఆర్ ఆల్కైల్ గ్రూప్ అనేది మిథైల్ అయితే 213. ఓకేనా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో యాక్చువల్ గా మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ప్లస్ ఐ బిహేవియర్ ద్వారా యాక్చువల్ గా సో బేసిక్ స్ట్రెంత్ ఏమవ్వాలి, 321 అవ్వాలి. సో యాజ్ పర్ ప్లస్ ఐ ఎఫెక్ట్, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, బేసిక్ స్ట్రెంత్ ఏమవ్వాలి, 321 అవ్వాలి. కానీ ఇక్కడ 231 ఎందుకు అయింది పోలార్ సాల్వెంట్ అనేది డిస్కస్ చేద్దాం. చూడండి మా స్టూడెంట్స్. సో ఈ బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, టెర్షరీ అమైన్ మోర్ బేసిక్ దాన్ సెకండరీ. సో 321 ఆర్డర్ అనేది సో పోలార్ సాల్వెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆర్డర్ ఫాలో కావట్లేదు. దానికి రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో టెర్షరీ అమైన్ తీసుకున్నాను, సెకండరీ అమైన్ తీసుకున్నాను, ప్రైమరీ అమైన్ తీసుకున్నాను. సో టెర్షరీ అమైన్ లో నైట్రోజన్ ఉంటుంది కదా. సో నైట్రోజన్ దగ్గర ఏముంటుంది, లోన్ పెయిర్ ఉంటుంది. ఆ లోన్ పెయిర్ ఏం చేయాలి, డొనేట్ చేయాలి. ఎవరికి డొనేట్ చేయాలి, హైడ్రోజన్ అయాన్కి, H+ అయాన్ డొనేట్ చేయాలి. సో H+ అయాన్ డొనేట్ చేస్తే ఏమవుతుందమ్మా, సో ఈ విధంగా బాండ్ ఫామ్ చేసింది హైడ్రోజన్ తో. సో ఈ విధంగా లోన్ పేర్ డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేయడం ఏమంటాము, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాము. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అడ్డేటివ్ బాండ్ అంటాము. సో ఈ విధంగా హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది టెర్షరీ అమైన్ కాబట్టి 3 ఆల్కైల్ గ్రూప్స్. సో నైట్రోజన్ ఏం చేసింది, లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసేసింది హైడ్రోజన్ కి, బాండింగ్ ఫామ్ చేసింది. ఓకే, డొనేట్ చేసినాక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కోల్పోయినట్టు కదా. సో లాస్ అయినట్టు కాబట్టి నైట్రోజన్ ఛార్జ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్. అదే విధంగా సెకండరీ అమైన్ లో కూడా 2 ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ హైడ్రోజన్ కి H+ అయాన్ కి నైట్రోజన్ లోన్ పేర్ డొనేట్ చేసింది. డొనేట్ చేయడం వల్ల నైట్రోజన్ దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్. సెకండరీ అమైన్ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక హైడ్రోజన్ ఉంది, ఫర్దర్ గా ఇంకో హైడ్రోజన్ వచ్చింది. ఎందుకని, H+ అయాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి. బేస్ అంటే ఏంటి, H+ అయాన్ యాక్సెప్టింగ్, లేకపోతే డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ అమైన్ తీసుకుంటే H+ అయాన్ యాక్సెప్ట్ చేసింది. సో ప్రీవియస్ గా ప్రైమరీ అమైన్ కాబట్టి ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, మరియు 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఫర్దర్ గా ఒక H+ అయాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి 3rd హైడ్రోజన్ వచ్చింది. సో నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది కాబట్టి ఏదైనా ఆటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే వస్తుంది పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఈ విధంగా నోట్ చేసుకున్నాం. సో చూడండి ఒకసారి ప్రీవియస్ మ్యాచ్ చూడండి. ఒకసారి మనం గమనిస్తే యాసిడ్ అనేది H+ అయాన్ని లూజ్ అయితే, యాసిడ్ లూజ్ అయితే మనకేమొచ్చింది, కాంజుగేట్ బేస్ వస్తుంది. కాంజుగేట్ బేస్ వస్తుంది. కానీ ఇక్కడ బేస్ అనేది H+ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బేస్ అంటే ఏంటి, యాక్సెప్టింగ్ H+ అయాన్స్ బై డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో యాసిడ్ నుంచి కాంజుగేట్ బేస్ వచ్చింది కాబట్టి బేస్ అనేది H+ అయాన్ని యాక్సెప్ట్ చేసి ఏమిస్తుంది, కాంజుగేట్ యాసిడ్. యాసిడ్ నుంచి ఏమొచ్చింది, కాంజుగేట్ బేస్. సో బేస్ నుంచి ఏం రావాలి, కాంజుగేట్ యాసిడ్. అదే కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇప్పుడు సో బేస్ నుంచి వచ్చింది కాంజుగేట్ యాసిడ్. సో కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ టెర్షరీ అమైన్, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ సెకండరీ అమైన్, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ ప్రైమరీ అమైన్. సో ఎలా అయితే ఎసిడిక్ స్ట్రెంత్ అనేది స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ మీద ఆధారపడిందో, ఇక్కడ కూడా బేసిక్ స్ట్రెంత్ అనేది డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్
కాంజుగేట్ యాసిడ్. స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్. సో ఒకసారి చూడమ్మా, స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ వచ్చేసరికి ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎవరు రాసంటే ప్రైమరీ అని రాసాము. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది పోలార్ సాల్వెంట్ లో కాబట్టి పోలార్ సాల్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గా తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ సాల్వెంట్ గా మనం వాటర్ ని కన్సిడర్ చేస్తే, సో ఈ సాల్వెంట్ అనేది ఏం చేస్తుంటే ఈ అయాన్ని సాల్వేషన్ చేస్తుంది. సాల్వేషన్ అంటే ఏంటి? సాల్వెంట్ మాలిక్యూల్స్ తో బాండింగ్ ఫామ్ చేస్తుంది. సో వాటర్ లో మీకు ఆల్రెడీ తెలుసు, ఆక్సిజన్ దగ్గర ఆక్సిజన్ కంటెంట్ 2 లోన్ పేర్స్ కాబట్టి సో ఆక్సిజన్ కంటెంట్ 2 లోన్ పేర్స్ జాగ్రత్తగా చూడమ్మా. సో ఈ సాల్వెంట్ మాలిక్యూల్ అనేది ఏంటిది? H2O సాల్వెంట్, వాటర్ అనే సాల్వెంట్. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది ఈ హైడ్రోజన్ తో సాల్వేషన్ అంటే వీక్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎందుకని? ఇదేంటి? మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం. ఈ హైడ్రోజన్ ఏంటి? పార్షియల్లీ పాజిటివ్ చార్జ్డ్ హైడ్రోజన్ ఆటం. సో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది. ఇక్కడ ఈ టెర్షియరీ అమైన్ లో హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ H+ అయాన్స్ ఒక హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది. అదే సెకండరీ అమైన్స్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ ఉండటం వల్ల సాల్వేషన్ వాటర్ తో ఈ హైడ్రోజన్ తో హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ హైడ్రోజన్ తో హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే సాల్వేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా సెకండరీ అమైన్లో ఉన్న వాట్ ఎవర్ కాంజుగేట్ యాసిడ్ అనేది సాల్వేషన్ చూడమా, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉండటం వల్ల సో 2 టైమ్స్ చేయగలిగింది సాల్వేషన్. 2 టైమ్స్ అంటే దానికంటే బెటర్గా చేయగలిగింది. సో బెటర్గా చేయగలిగితే సాల్వేషన్ అనేది మోర్ ఇస్ ద సాల్వేషన్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. సో ఈ కేసుకి వచ్చారు చూడమ్మా, ఇక్కడ సాల్వేషన్ చేయడానికి హైడ్రోజన్స్ ఉన్నాయి 1 2 3. సో ప్రైమరీ అమైన్ కేసులో హైడ్రోజన్స్ తో H+ యాక్సెప్ట్ చేసినాక 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి సో సాల్వెంట్ తో మోర్ అట్రాక్షన్స్ ఉన్నాయి. సాల్వేషన్ అనేది బాగా జరిగింది. సాల్వేషన్ బాగా జరగడం వల్ల సో సాల్వేషన్ ఇక్కడ ఓన్లీ ఒకసారి జరిగింది కదా, 2 ఏరియాస్ జరిగింది, ఇక్కడ 3 ఏరియాస్ జరిగింది. సాల్వేషన్ అనేది ఎక్కువ జరిగితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ఇస్ ద సాల్వేషన్, మోర్ ఇస్ ద స్టేబుల్. సో మీరే చెప్పండి. సో ఏ కేసులో సాల్వేషన్ ఎక్కువ ఉంది? ప్రైమరీ అమైన్ కేసులో మోర్ ఇస్ ద సాల్వేషన్. సో 3 ఏరియాస్ లో సాల్వేషన్ జరిగింది. సో మోర్ ఇస్ ద సాల్వేషన్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ. సో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ సో ఎవరు? ప్రైమరీ అమైన్. నెక్స్ట్ సెకండరీ అమైన్, నెక్స్ట్ టెర్షియరీ అమైన్. సో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ నథింగ్ బట్ బేసిక్ స్ట్రెంత్. Stability of conjugate acid nothing but basic strength. So stability ప్రకారము ప్రైమరీ సెకండరీ టెర్షరీ. సో కాంజుగేట్ యాసిడ్ యొక్క స్టెబిలిటీ చూసుకున్నట్టయితే పోలార్ సాల్వెంట్ దాని ప్రకారము 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అవుతుంది. కానీ రియల్ గా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నవి. 3 ఆల్కైల్ గ్రూప్స్ ఏమంటాము? ప్లస్ ఐ గ్రూప్స్ అంటాము. ఇక్కడ ఏమంటాము? 2 ఆల్కైల్ గ్రూప్స్. కానీ బేసిక్ స్ట్రెంత్ యాజ్ పర్ ప్లస్ ఐ గ్రూప్స్ ప్రకారము ఇదేమో బేసిక్ స్ట్రెంత్ యాజ్ పర్ స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్. ఇది వచ్చేసరికి బేసిక్ స్ట్రెంత్ యాజ్ పర్ ప్లస్ ఐ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్ ప్రకారము. సో ఎక్కడ మా ప్లస్ ఐ గ్రూప్స్ ఎక్కడ ఎక్సెస్ ఉన్నాయి? సో టెర్షియరీ అమైన్ కేసులో ఎక్కువ పాసిబిలిటీ ఉంది కాబట్టి సో అది వచ్చేసరికి 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ. సో ఇక్కడ మొత్తం మనకి 2 పాయింట్స్ వచ్చినవి. సో యాజ్ పర్ స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్. సో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ ఏ విధంగా? సాల్వేషన్. స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ ఏంటి? సాల్వేషన్. సో సాల్వేషన్ బేస్ చేసుకొని 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అమైన్స్ అయితే సో పాజిటివ్ ఇండెక్స్ ప్రకారము 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనము డామినేట్ ఫ్యాక్టర్ గా తీసుకుంటే సో అందరికన్నా స్ట్రాంగ్ బేస్ ఎవరు అవ్వాలి? టెర్షియరీ అమైన్. సో ఇక్కడ టెర్షియరీ అమైన్ ఏమన్నావు? మోర్ బేసిక్ అన్నావు. సో టెర్షియరీ అమైన్ ఇక్కడ ఏమన్నావు? మోర్ బేసిక్ అన్నావు. అదే టెర్షియరీ అమైన్ ఇక్కడ మోర్ బేసిక్ అంటే దీని ప్రకారము
టెర్షియరీ అమైన్ ఏమన్నావు, లెస్ బేసిక్ అన్నావు. సో ఒక ప్లేస్ లోనేమో మోర్ బేసిక్ అన్నావు, ఇంకొక ప్లేస్ లోనేమో లెస్ బేసిక్ అన్నావు. సో అదేవిధంగా ఈ కేసులో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ ప్రకారము ప్రైమరీ అమైన్ ఏమన్నావు, మోర్ బేసిక్ అన్నావు. సో పాజిటివ్ ఇండక్టర్ ప్రకారము ప్రైమరీ అమైన్ ఏమన్నావు, లెస్ బేసిక్ అన్నావు. సో ఇక్కడ ఈ టాపిక్ తీసుకుంటేనేమో ప్రైమరీ అమైన్ ఇక్కడ మోర్ అంటే ఇక్కడ లెస్ అన్నావు, టెర్షియరీ అమైన్ ఇక్కడ మోర్ అంటే ఇక్కడ లెస్ అన్నావు. సో రెండు ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ ఏరియాస్ లో ఉంటాయి కాబట్టి సో సెకండరీ అమైన్ ని ఫైనలైజ్ చేశారు. ఫైనల్ గా బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అంటే ఏంటి, సెకండరీ అమైన్ వచ్చేసరికి రెండు ఫ్యాక్టర్స్, ఏది స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ మరియు ప్లస్ ఐ గ్రూప్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రెండు ఫేవరబుల్ గా ఉంటాయి. రెండు కాన్సెప్ట్స్ కన్క్లూడ్ చేసి సో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్, స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ మరియు ప్లస్ ఐ గ్రూప్స్ రెండు ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి సెకండరీ అమైన్ అందరికన్నా మోర్ బేసిక్. నెక్స్ట్ వచ్చేసరికి టెర్షియరీ అమైన్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ అమైన్. సో 2, 3, 1 ఎప్పుడు ఇఫ్ ఆర్ అనేది మిథైల్ గ్రూప్ కాకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ అనేది మిథైల్ అయితే 2 డిగ్రీ 1 డిగ్రీ 3 డిగ్రీ. సో ప్రీవియస్ రాసుకుంటాము. సో క్లియరా? సో పోలార్ సాల్వెంట్ లో మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో సాల్వేషన్ ప్రకారము స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ వచ్చేసరికి ప్రైమరీ అమైన్ మోర్ స్టేబుల్ కాబట్టి మోర్ బేసిక్ అన్నాము. యాజ్ పర్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసుకుంటేనేమో టెర్షియరీ అమైన్. సో ఈ రెండు క్వైట్ ఆపోజిట్ వచ్చినాయి, ఒక చాట మోర్ బేసిక్ ఉంటే ఇంకో చాట లెస్ బేసిక్ ఉంది. అని సెకండరీ అమైన్ చూసుకుంటే రెండింటికి రెండు ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి సెకండరీ అమైన్ వచ్చేసరికి అందరికన్నా మోర్ బేసిక్ స్ట్రెంత్ అని చెప్పుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్దర్ గా చూడడం ఇంకొక చిన్న టాపిక్ ఉంది బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ లో. సో ఈ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సైక్లిక్ అమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దాన్ ఓపెన్ చైన్ అమైన్స్. సో సైక్లిక్ అమైన్ అంటే ఏంటి, నైట్రోజన్ అనేది ఒక సైక్లిక్ క్లోజ్ అయి ఉంటుంది. నైట్రోజన్ అనేది ఒక క్లోజ్డ్ చైన్ లో ఉంటుంది. ఓపెన్ చైన్ అమైన్ అంటే సో ఈ విధంగా సింపుల్ గా ఎటువంటి క్లోజ్డ్ లేకుండా ఓపెన్ గా ఉంటుంది. సో ఒకసారి గమనించితే ఇదేంటి సైక్లిక్ అమైన్, నైట్రోజన్ అనేది రింగ్ లో ఉంది. ఇక్కడ చూడమ్మా నైట్రోజన్ రింగ్ లో ఉంది. సో ఈ విధంగా నైట్రోజన్ రింగ్ లో ఉంటే ఈ విధంగా క్లోజ్డ్ గా ఉంటే ఏమంటాము, సైక్లిక్ అమైన్స్ అంటాం. అట్లా కాకుండా ఈ విధంగా ఓపెన్ గా ఉంటే ఏమంటాము, ఓపెన్ చైన్ అమైన్స్. సో సైక్లిక్ అమైన్స్ అనేవి మోర్ బేసిక్ గా ఓపెన్ చైన్ అమైన్స్ అన్నాము. దానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి చూడమ్మా, ఈ అమైన్ వచ్చేసరికి 2 డిగ్రీ, ఈ అమైన్ వచ్చి 2 డిగ్రీ, ఈ అమైన్ వచ్చేసరికి 2 డిగ్రీ అమైన్. ఎందుకని, సో ఈ నైట్రోజన్ అనేది 2 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయింది, ఇటు పక్క. సో అదేవిధంగా చెక్ చేసుకోండి, ఈ అమైన్ కూడా సెకండరీ అమైన్. ఎందుకని, 2 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయింది. సో ఇది సెకండరీ అమైన్, ఇది సెకండరీ అమైన్. సో అదేవిధంగా నెక్స్ట్ ఉండమ్మా, ఈ కేసులో చూడండి నైట్రోజన్ 3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయింది, 1, 2, 3. ఇది కూడా సేమ్, ఇక్కడ నైట్రోజన్ 3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయింది, 1, 2, 3. సో ఈ రెండింటికి బేసిక్ స్ట్రెంత్ చెప్పుకున్నాము, ఈ రెండింటికి బేసిక్ స్ట్రెంత్ చెప్పుకుందాం మనం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ సైక్లిక్ అమైన్స్ మోర్ బేసిక్ అంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఇవి సైక్లిక్ అమైన్స్, ఇవి వచ్చే ఓపెన్ చైన్ అమైన్స్. ఒకసారి చూడమ్మా, నైట్రోజన్ చుట్టూ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నవి మరియు లోన్ పేర్ ఉన్నవి. 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి మరియు లోన్ పేర్ ఉన్నవి. సో ఈ విధంగా ఓపెన్ చైన్ ఉండటం వల్ల మాలిక్యూల్ లో ఉన్న గ్రూప్స్ అటు ఇటు రొటేట్ అవుతుంది. సో ఓపెన్ చైన్ అన్నది, ఓపెన్ చైన్ లో ఆల్కైల్ గ్రూప్స్, ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్, సెకండ్ ఆల్కైల్ గ్రూప్, థర్డ్ ఆల్కైల్ గ్రూప్. ఈ థర్డ్ ఆల్కైల్ గ్రూప్ ఇటు పక్కనే ఉంది, లోన్ పేర్ ఉంది. సో నైట్రోజన్ చుట్టూ మొత్తం 3 ఆల్కైల్ గ్రూప్స్, ఒక లోన్ పేర్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, లోన్ పేర్ ని డొనేట్ చేయాలి. బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా ఓపెన్ చైన్ వల్ల రొటేషన్ పాసిబుల్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్స్ నైట్రోజన్ చుట్టూ రొటేట్ అవుతుంటవి, లేకపోతే అదేవిధంగా ఆల్కైల్ గ్రూప్స్ రొటేట్ అయినప్పుడు లోన్ పేర్ కూడా ఏమవుతుంది, రొటేషన్ పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ప్రీవియస్ గా లోన్ పేర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో ఉంటే, ఈ రొటేషన్ వల్ల ఇంకొక డైరెక్షన్ వచ్చేసింది. రొటేషన్ వల్ల ఏమైంది, ఇంకొక డైరెక్షన్ వెళ్ళిపోయింది. లోన్ పేర్ ప్రీవియస్ గా ఇటు పక్కుంటే ఈ నెక్స్ట్ రొటేషన్ వల్ల అదర్ సైడ్కి వచ్చింది.
కానీ ఈ కేసులో వచ్చేసరికి ఎటువంటి రొటేషన్ పాసిబుల్ లేదు. కారణం ఏంటి? కాంపౌండ్ ఏంటి? సైక్లిక్. కాంపౌండ్ ఏంటి? సైక్లిక్. సైక్లిక్ అంటే ఏంటి? ఒక ఫిక్స్డ్ షేప్ లో ఉండిపోతుంది, ఒక ఫిక్స్డ్ షేప్ లో ఉంటుంది. సో ఈ విధంగా సైక్లిక్ అవడం వల్ల రొటేషన్ అనేది పాసిబుల్ కాదు. రొటేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎప్పుడైతే రొటేషన్ పాసిబుల్ కాదో లోన్ పేర్ అవైలబిలిటీ అక్కడే ఉంటుంది, ఒకే ఏరియాలో ఉంటుంది. లోన్ పేర్ అవైలబిలిటీ ఉంది ఒకే ఏరియాలో అలాగే ఉంటుంది. లోన్ పేర్ అవైలబిలిటీ ఒకే ఏరియాలో అలా ఫ్రీగా అవైలబిలిటీ ఈజీగా డొనేట్ చేయొచ్చు. బట్ ఈ కేసుకి వచ్చేసరికి రొటేషన్ వల్ల సో సమ్ టైం వచ్చేసరికి వన్ డైరెక్షన్ లో లోన్ పేర్ అవైలబిలిటీ ఉంటుంది. సో సమ్ అదర్ టైం వచ్చేసరికి లోన్ పేరు వేరే డైరెక్షన్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏమైంది? దీంతో సైక్లిక్ తో పోల్చుకున్నప్పుడు లోన్ పేర్ అవైలబిలిటీ అనేది కొంచెం డిక్రీజింగ్ గా ఉంటుంది. సో ఈ కేసులో వచ్చేసరికి లోన్ పేర్ ఫిక్స్డ్ ప్లేస్ లో ఉండి డొనేటింగ్ రెడీగా ఉంటుంది. ఈ కేసులో వచ్చేసరికి లోన్ పేర్ అటు ఇటు రొటేషన్ వల్ల, సో అటు ఇటు రొటేట్ అవడం వల్ల డొనేటింగ్ కెపాసిటీ సైక్లిక్ తో పోల్చుకుంటే లెస్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే డొనేటింగ్ కెపాసిటీ ఈ హయ్యర్ ఉంటుందో బేసిక్ స్ట్రెంత్ కూడా హయ్యర్ గా ఉంటుంది. క్లియరా? సో బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్, సైక్లిక్ అమైన్స్ కొంచెం బెటర్ గా ఉంటుంది. మోర్ బేసిక్ దాన్ ఓపెన్ చైన్ అమైన్స్. కారణం ఏం చెప్పుకున్నాము? సో సైక్లిక్ లో వచ్చేళ్ళకి రొటేషన్ పాసిబిలిటీ ఉండదు, కానీ ఓపెన్ చైన్కి వచ్చేళ్ళకి రొటేషన్ అవడం వల్ల లోన్ పేర్ అనేది డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటే సో అవైలబిలిటీ టెండెన్సీ లేకపోతే డొనేటింగ్ టెండెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. డొనేటింగ్ టెండెన్సీ డిక్రీజ్ అయితే బేసిక్ స్ట్రెంత్ అవుతుంది. ఇక్కడ వచ్చేళ్ళకి ఇటువంటి రొటేషన్ పాసిబుల్ లేదు కాబట్టి ఈజీగా రెడీగా అవైలబుల్గా ఉంటుంది డొనేట్ చేయడానికి ఎలక్ట్రాన్స్, ఎవరు నైట్రోజన్, ఎవరికి H+. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడమ్మా, ఇంకొక మంచి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బేసిక్ స్ట్రెంత్. సో కొన్ని కాంపౌండ్స్ రాశాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి RCH2NH2. సో కార్బన్కి నైట్రోజన్ మధ్య ఇక్కడ ఏముంది? సింగిల్ బాండ్ ఉంది. సో కార్బన్ నైట్రోజన్ సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయితే వాటి ఏమంటామంటే అమైన్స్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ మాలిక్యూల్ కార్బన్ నైట్రోజన్ డబుల్ బాండ్ మధ్య కనెక్ట్ అయింది. సో నెక్స్ట్ మాలిక్యూల్ కార్బన్కి నైట్రోజన్ మధ్య ఉంది డబుల్ బాండ్. సో దాని డబుల్ బాండ్ ఏమంటామంటే ఎమైన్స్. నెక్స్ట్ దాంట్లో చూడండి, కార్బన్కి నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్. ఉంది ట్రిపుల్ బాండ్. సో కార్బన్ నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటామంటే సైనో ఆర్ ఏమంటాము నైట్రైల్స్. సో ఇక్కడ మొత్తము 3 ఎగ్జాంపుల్స్ గమనించితే అన్ని కేసుల్లో నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అవైలబిలిటీ ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటి? హియర్ నైట్రోజన్ ఈస్ కనెక్టెడ్ బై సింగిల్ బాండ్, హియర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బై డబుల్ బాండ్, హియర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బై ట్రిపుల్ బాండ్. క్లియరా? సో ఎప్పుడైతే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అనే టాపిక్ వస్తుందో అప్పుడు మనం చెక్ చేయాల్సిందంటే పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్. మీకు ఆల్రెడీ తెలుసు, ట్రిపుల్ బాండ్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? SP. సో ట్రిపుల్ బాండ్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? SP. సో డబుల్ బాండ్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? SP2. ఎవరిది హైబ్రిడైజేషన్? దిస్ నైట్రోజన్ అండ్ దిస్ కార్బన్ ఆల్సో బోత్. సో సింగిల్ బాండ్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? SP3. సో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ నైట్రోజన్ హైబ్రిడైజేషన్ SP, కార్బన్ హైబ్రిడైజేషన్ SP. సో చెప్పనమ్మా. సో హైబ్రిడైజేషన్ ప్రకారము SPలో S పర్సెంటేజ్ ఎంత? 50. SP2లో S పర్సెంటేజ్ 33.3. సో SP3లో S పర్సెంటేజ్ 25. ఓకే, దీని ప్రకారము పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ హైయెస్ట్ ఎవరికి ఉంది? సైనో. సో పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ అందరికన్నా హైయెస్ట్ ఎవరికి ఉంది? సైనో. సో మనం స్టార్టింగ్ క్లాసెస్ లో నేర్చుకున్నాము. సో పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రానెగటివిటీ. సో ఎస్ క్యారెక్టర్ ఎస్ పర్సెంటేజ్ ఏ ఆర్డర్ లో ఉంటుందో ఎలక్ట్రానెగటివిటీ కూడా అదే ఆర్డర్. దాని ప్రకారం ఎలక్ట్రానెగటివిటీ ఆర్డర్. సో ఎలక్ట్రానెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ కాబట్టి ఎస్ పర్సెంటేజ్ ఏదైతే ఆర్డర్ ఉందో ఎలక్ట్రానెగటివిటీ ఆర్డర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఎలక్ట్రానెగటివిటీలో హైయెస్ట్ ఎవరు? C. చెప్పడమ్మా, మనం బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. ఎలక్ట్రానెగటివిటీ అంటే ఏంటి? సో ఎలక్ట్రానెగటివిటీ ఏంటి? ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకోవటము.
సో డొనేటింగ్ కి ఆపోజిట్ ఇది. అక్కడేమో డొనేట్ చేయాలి, అక్కడ నా ఎయిమ్ ఏంటి డొనేటింగ్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవటం. అంటే డొనేటింగ్ కి ఆపోజిట్. కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ హైయెస్ట్ ఎక్కడ, సిలో. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ పెంచుంటం వల్ల సో లోన్ పేజ్ ఎలక్ట్రాన్ వాట్ ఎవర్ లోన్ పేజ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్ డొనేటింగ్ టెండెన్సీ ఏముంది, డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకని ఇక్కడ నైట్రోజన్ ఏంటి, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంది. మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేయడం. కానీ నేను చేయాల్సిన బేసిక్ స్ట్రెంత్ డొనేట్ చేయడం. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ పెంచుండటం వల్ల బేసిక్ స్ట్రెంత్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ హైయెస్ట్ ఇన్ సైనో. కాబట్టి సో ఎలక్ట్రాన్ నెగిటివ్ పెంచుండటం వల్ల డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజ్ అయిపోతే బేసిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అయిపోతుంది. దాని ప్రకారము లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేటింగ్ కెపాసిటీ ఇది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ ఏమో లీస్ట్ అయిపోతుంది. సో ఇది లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ ఏమవుతుంది, హైయెస్ట్. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ హైయెస్ట్ అక్కడ ఈ కేసులో. సో ఎప్పుడైతే లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ ఈ ఆర్డర్ అవుతుందో బేసిక్ స్ట్రెంత్ కూడా ఏమవుతుంది, సేమ్ మాట. సో బేసిక్ స్ట్రెంత్ వచ్చానికి సేమ్ ఆర్డర్. బేసిక్ స్ట్రెంత్ ఏమవుతామా, సో అమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దాన్ ఎమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దాన్ సైనో. క్లియర్, ఆ విషయం అర్థమైందో. ఏం చెప్పుకున్నాము, ఇది ఎలా చెప్పుకున్నాము, పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ ఎప్పుడు చెప్తాము, హైబ్రిడైజేషన్ లో డిఫరెన్స్ ఉంటే. హైబ్రిడైజేషన్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే. హైబ్రిడైజేషన్ లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎస్ క్యారెక్టర్ మారింది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా మారింది. క్లియరా. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ హైయెస్ట్ ఉంటే డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది. డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజ్ అయితే మరి పక్క వాళ్ళకి ఇవ్వటము డిఫికల్ట్గా ఉంటుంది, బేసిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.